Everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోని మొదలుపెట్టే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసు లేదా తెలియడం లేదా తెలియదు ఇలాంటి పదాలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఈజీగా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే చలిగాలులు. దీన్ని మనం ఇంగ్లీష్లో కోల్డ్ విండ్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ రాత్రి వద్దు ఉదయాన్నే వెళ్ళు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ గో ఎట్ నైట్, గో ఇన్ ది మార్నింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఇస్ చిన్న వయసు. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నీకు వయసు మాత్రమే పెరిగింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ అన్నీ తెలిసినట్లు మాట్లాడకు. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్. డోంట్ టాక్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ నువ్వు ప్రతిదీ నీకు తెలిసినట్లుగా అన్నింటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు లేదా అన్నింటిలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు ఇలా అడగాలనుకుంటే వై ఆర్ యూ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీథింగ్ యాజ్ ఇఫ్ యూ నో ఇట్ ఆల్, ఆర్ why are you involving yourself in everything as if you know it everything, or as if you know everything ఈ విధంగా చెప్తాం. Another example is నాకు తెలియదు అని చెప్పడానికి నేను భయపడను. ఇలా చెప్పాలనుకుంటే I am not afraid to say that I don't know something. I am not afraid to say that I don't know something ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is నీకు నిజంగా తెలుసా లేదా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో Do you really know it or not? Or do you really know or not? ఈ విధంగా అడుగుతాం. అదే నీకు తెలిసినట్లుగా నువ్వు నన్ను ఈ దారిలో ఎందుకు తీసుకువచ్చావు ఇలా అడగాలనుకుంటే Why did you bring me this way as if you knew it? Why did you bring me this way as if you knew it? ఈ విధంగా అడుగుతాం. Another example is నీకు తెలియనప్పుడు నువ్వు నాకు తెలుసు అని ఎందుకు చెప్పావు ఇలా అడగాలనుకుంటే why did you say you knew it even though you didn't? Why did you say it, or why did you say you knew it even though you didn't? ఈ విధంగా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 is తెలియనట్టు బాగానే నటిస్తున్నావు. ఎవరైనా తెలిసి కూడా నటిస్తున్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో you are acting very well as if you don't know anything. You are acting very well as if you don't know anything ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు నవ్వగానే నీకు అంతా తెలుసని నాకు అర్థమైపోయింది ఇలా చెప్పాలనుకుంటే The moment you smiled, I understood that you know everything. The moment you smiled, I understood that you know everything ఈ విధంగా చెప్తాం. అదే నీకు తెలుసో లేదో నాకు అస్సలు అర్థం కాలేదు లేదా నేను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను ఇలా చెప్పాలనుకుంటే I couldn't understand at all whether you know it or not, or I could not understand at all whether you know it or not ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే నాకు తెలిసిందే చెప్పాను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I told you what I already knew, or I told you what I knew ఈ విధంగా చెప్తాం. I told you what I knew అంటే నాకు తెలిసింది నేను చెప్పాను అని. అదే నాకు తెలిసింది నేను చెప్పాను, నాకు తెలియంది నేను ఎలా చెప్పగలను ఇలా అడగాలనుకుంటే I said what I knew, how can I tell you something I don't know? Or I said what I knew, how can I tell you that I don't know? ఈ విధంగా అడుగుతాం. Another example is నాకు కార్ల గురించి అస్సలు తెలీదు, నువ్వే చూసుకో లేదా నువ్వే చెక్ చేసుకో ఇలా అడగాలనుకుంటే I don't know much about cars, you check it yourself. Or I don't know much about cars, so you check it yourself ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఏంటంటే నాకు తెలియదంటే వినవా. నాకు తెలియదు అని చెప్పినా కూడా ఇలా అంటూ ఉంటే చెప్తారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో If I say I don't know, won't you listen to me?
ఇఫ్ ఐ సే ఐ డోంట్ నో వోంట్ యూ లిసన్ టు మీ? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ మెనీ టైమ్స్ ఐ విల్ స్టిల్ సే దాట్ ఐ డోంట్ నో. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ మెనీ టైమ్స్ ఐ విల్ స్టిల్ సే దాట్ ఐ డోంట్ నో. అంటే నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా సరే లేదా ఎక్కువసార్లు అడిగినా సరే నేను తెలియదనే చెప్తాను అని. అదే ఏదైనా సరే నేను ఒక్కసారి మాత్రమే చెప్తాను. ఇలా చెప్పాలనుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ సే ఇట్ ఓన్లీ వన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ సే ఇట్ ఓన్లీ వన్స్. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ ఎవరు చెప్పలేదు తెలిసింది చేశాను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నో వన్ టోల్డ్ మీ ఐ డిడ్ వాట్ ఐ న్యూ. నో వన్ టోల్డ్ మీ ఐ డిడ్ వాట్ ఐ న్యూ. ఈ విధంగా చెప్తాం. నో వన్ టోల్డ్ మీ అంటే నాకు ఎవ్వరూ చెప్పలేదు అని. అదే నాకు మంచి చేసేవాళ్ళు ఎవ్వరూ లేరని నాకు తెలుసు, అందుకే నా అంతటా నేనే లేదా నాకు నేనే చేసుకున్నాను. ఇలా చెప్పాలనుకుంటే ఐ నో దేర్స్ నో వన్ హూ విల్ డూ గుడ్ ఫర్ మీ, దాట్స్ వై ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్. ఐ నో దేర్స్ నో వన్ హూ విల్ డూ గుడ్ ఫర్ మీ, దాట్స్ వై ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్. ఈ విధంగా చెప్తాం. Another example is even if no one says anything it's okay, I did what I knew. Even if no one says anything it's okay, I did what I knew. అంటే ఎవరు ఏమీ చెప్పకపోయినా పర్వాలేదు, నాకు తెలిసింది నేను చేసుకున్నాను అని. Now the last sentence is తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఇది చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో do you have anyone you know? Do you have anyone you know or that you know? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే దెర్ ఇస్ నో వన్ ఐ నో ఓవర్ దేర్. దెర్ ఇస్ నో వన్ ఐ నో ఓవర్ దేర్ అంటే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని. అదే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఏమీ చేయలేరు, మన పని మనమే చూసుకోవాలి. ఇలా చెప్పాలనుకుంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ పీపుల్ వీ నో దే కాంట్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు హ్యాండిల్ అవర్ ఓన్ థింగ్స్ అవర్ సెల్ఫ్స్. Even if there are people we know they can't do anything, we have to handle our own things ourselves. ఈ విధంగా చెప్తాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.